సార్ మీకు వందనాలండి. మీరు చర్చికి వెళ్తారు కదా, తండ్రి అయిన దేవుడిని ఎలాగ ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అంతే కదండి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24, 21 కానించి ప్రారంభమైంది. యేసుక్రీస్తు సమర స్త్రీతో మాట్లాడినప్పుడు. మరి ఇప్పుడు బోధకులు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మందిరాలు ఎందుకు చెప్పట్లేదండి? చెప్పలేదంటే సారు కానీ ఒకటండి, ఆత్మతో సత్యంతో బైబిల్ దగ్గరకు వచ్చినప్పటికీ అంటున్నారు. మరి మందిరాల్లో వస్తువులు ఎందుకండి సారు? డెకరేషన్గా లోకంతో కలిసిపోయింది సంఘం. ఇప్పుడు అదేందా లోకంలో కలిసిపోయింది, లోకం అంతా కూడా వచ్చి ఇప్పుడు సంఘంలో వచ్చింది. మీకు అర్థమైందా? అందుకోసం చెప్పేసి ఇప్పుడు మరియమ్మ గారు బొమ్మలు వేసారు, తప్పులేదు. సిలువులు వేసారు, డిబ్బి పెట్టారు. ఆ డిబ్బి ఆడ కానుకల గురించి. మరి సిలువుల చుట్టూ 7 సార్లు తిరగండి, దానికి ప్రార్థన చేయండి, కుర్చీలు ప్రార్థన చేయండి. అపోస్తులు ఎవరైనా చేశారండి బైబిల్? అలాగా చేయలేదు కదండి సార్. విశ్రాంతి దినాన్ని పాటించారు. ఇప్పుడు మన ప్రతి విశ్రాంతి దినం ఎప్పుడు ఆదివారం వచ్చింది మన ఇండియాలో. ఇతర దేశాల్లో శుక్రవారం, మంగళవారం అలా వస్తుంది. అయితే పై అధికారి కంటే పై అధికారులు అంటే గవర్నమెంట్కి మనకు లోబడే ప్రతి ఆదివారం మనం చేసుకుంటే తప్పులేదు. 2-3 ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు దేవుడు. వీళ్ళు ఏంటండి బాబు, మా చర్చిలోనే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు అని అంటారు. అది అవునండి, వ్యాపారం, బిజినెస్. సహోదరులారా, మీకు మేము ఎవరికి విరోధం కాదు, కానీ తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఈ ప్రదేశం మీకు తెలుసు, రాధా ఆర్వేల్ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆఫీస్ అండి అది. అయితే నేను ఇక్కడ ఎందుకు సువార్త చేశానంటే, క్రైస్తవులు అన్న సహోదరులకే సువార్త, హిందువులకు కాదండి. గమనించండి. ఏంటంటే మాకు ఆరాధన ఎలా అంటే విగ్రహారాధన జరుగుతుంది కాదండి సారు. ప్రకటన గ్రంథంలో అంటే సారు 22:15లో ఏమంటున్నాడంటే, కుక్కలు, మాంత్రికులు, అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారికులు, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడు ఎలుపటను ఉండదు. అంటే విగ్రహారాధకులు అందరూ ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. యేసుక్రీస్తుని అలా విగ్రహారాధన ఎందుకు చేశారండి? వాళ్ళకే తెలియాలి, బోధలకే తెలియాలి. అయితే పరలోక రాజ్యం వద్దు, డబ్బే కావాలి వాళ్ళకి. గమనించండి, మీకు డబ్బే అవసరం. మీరన్న కొలు తెరిచి ఆత్మతో సత్యంతో ఆరాధించండి. మీరు పొలం వెళ్తే పొలంలో ఉంటాడు, డ్యూటీకి వెళ్తే డ్యూటీకి ఉంటాడు, మీరు ఇతర దేశం వెళ్తే ఇతర దేశంలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. గమనించండి, కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, దేవుని ఆలయముకును విగ్రహములకు ఏమి పొత్తుగా మనం జీవం కలిగిన దేవుని ఆలయం ఉన్నాం. అందుకని దేవుడు ఇలా చదివిస్తున్నాడు, నేను వారిలో నివసిస్తూ సంచరిస్తూ నేను వారికి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురని 2వ పత్రికగా చెప్పాడు. 1వ పత్రికలో ఒకటి విగ్రహాధారణ చేసి అరణ్యంలో చాలామంది రాలిపోయారు. ఇది గట్ట గమనించండి. యోహాను గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు, ఇంకా మీకు సాక్ష్యాలు చెప్తాను, కావాలితే ఫోన్ చేయండి. అందరికీ వందనాలు చెప్పండి సార్.